వ్యాపారస్తుడిగా మారావంట. పెళ్ళాన్ని పక్కలోకి పంపిస్తే మొగుడిని విడుదల చేయిస్తానని బిజినెస్ మాట్లాడావంటగా. అందుకే వచ్చాను. కొత్తగా లక్షలు వచ్చాయి కదా అని పాత కక్షలు తీర్చుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించిన ఆడదాన్ని పెళ్లి చేసుకోలేకపోతే మర్చిపోయి మరో పెళ్లి చేసుకునే వాళ్ళున్నారు. మర్చిపోలేక ప్రాణం తీసుకునే వాళ్ళున్నారు. అంతేగాని నీలా ప్రియురాలి మొగుడి ప్రాణాల మీద బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడ ఉండరు. అయినా నాకు నా భర్త ముఖ్యం. ఆయన సుఖంగా ఉండడం ముఖ్యం. దానికోసం నేను ఏం వదులుకోవడానికన్నా సిద్ధమే. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి. అంతేగా రా. ప్రాణం లేని మాంసాన్ని పీక్కు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అనే విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రతలాగా లెక్కిరిచ్చావు కదే. రా. నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే మొగుడి కోసం గదిలోకి రావే. ఇక్కడికి వచ్చి వినవే. నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. మొగుడి కోసం త్యాగాలు చేసే ఆడవాళ్ళను పతివ్రతలనే ఈ లోకం ప్రియురాలి కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడే మగాళ్ళని చెట్టులంటుందా? ఎవరినే వ్యాపారస్తుడు అన్నావు? నేను చేసిందే వ్యాపారం అయితే నీ బాబు చేసిందేంటే? వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనస్సు. నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు. ఇవ్వు. శివే, కమాన్. మీ వారు సడన్ గా స్పృహ పడిపోయారమ్మా. మీ వాళ్ళతో ఆయన ఇప్పుడే హాస్పిటల్కి పంపించాం. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? పరిస్థితి చేయి దాటిపోయింది. అతని కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. యాక్సిడెంట్ లో చెస్ట్ కాలిపోయినప్పుడే అతని లైఫ్ కష్టం అనుకున్నాం. కానీ మీ కోడలు అతని గుండెలో పెట్టుకుని చూసుకుని మిరాకిల్ గా మామూలు మనిషిని చేసింది. ఆ అమ్మాయి వల్ల అతనికి శక్తి అయితే వచ్చిందేమో గానీ పాడైపోయిన అతని గుండెకి మాత్రం రాలేదు. సీరియస్ 4 బాల్స్ బ్లాక్ అయిపోయాయి. ఇక రక్తం అనేది ఒక్క డ్రాప్ కూడా అతని గుండెలోకి వెళ్ళలేనంతగా క్లోజ్ అయిపోయాయి. ఇక అతని గురించి ఆశ పెట్టుకోవటం అనేది డాక్టర్ గారు, ఆస్తంతా అమ్మేస్తారు. ఎంత ఖర్చైనా వెనకాడదు. అల్లుడిని బతికించండి. డబ్బు సమస్య కాదండి. కన్నుపోతే ఏ ఐ బ్యాంకులోనూ కొనుక్కోవచ్చు. ఏ కిడ్నీయో కావాల్సి వస్తే ధర్మం చేసేవాళ్ళు ఇంత ధరని అమ్మేవాళ్ళు ఉంటారు. ఇది గుండె సార్. చూస్తూ చూస్తూ ప్రాణం ఎవరిస్తారు చెప్పండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇక రోజులు లెక్క పెట్టుకోవడం తప్ప మన చేతుల్లో ఏం లేదు.
ఐఎమ్ సారీ మహాలక్ష్మి, నువ్వు దక్కలేదన్న ఆవేదంతో మారుతూలేను. ఇన్నాళ్ళు భర్త అంటూ ఒకడు ఉండటంతో, అతను ఎలాంటి వాడైనా తాళిబొట్టు కట్టినవాడు అవడంతో కాదనలేకపోయావు. నీ భర్త ఇంకెన్నాళ్ళు మన మధ్య ఉండడని డాక్టర్లు చెప్పారట కదా. ఏ భర్తనైతే వదిలేసి నా దగ్గరికి రాలేకపోయావో అతనే నిన్ను వదిలి నా దగ్గరికి పంపిస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తాను లక్ష్మి, ఎదురు చూస్తాను. నీకన్నా కుక్కలయ్యో చీకొట్టుగానే వెళ్ళిపోతాయి. శవం పక్కన చేరి సంసారం చేస్తానంటున్నావు. నువ్వు ఒక మనిషివేనా? ఒక పక్క నా మొగుడు చావు బతుకుల్లో ఉంటే ఓదార్చాల్సింది పోయి శవాన్ని వదిలేసి వచ్చేయమంటానికి నీకు మనసులో ఒప్పింది. ప్రేమించిన వాళ్ళ కోసం తాజ్ మహల్ కట్టిన వాళ్ళని చూశాను కానీ ఇలా ప్రియురాలి మొగుడి సమాధి మీద తాళి కట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. నా భర్త చితి మంటల చుట్టూ నాతో కలిసి 7 అడుగులు నడుద్దామనుకున్న నీతి ప్రేమ కాదు, నన్ను ఎలాగైనా సాధించాలన్న స్వార్థం. నా భర్తకు గుండె పాడైపోయింది కానీ నీకు అసలు గుండెనేదే లేదు. కొండల్ని పిండి చేయడం, కోరిన డబ్బు తెచ్చేవడం కాదు ప్రేమంటే. అది దక్కనప్పుడు కూడా హుందాగా ఉండాలి. చూడు, నీకు దగ్గర అవ్వాల్సిన పరిస్థితే వస్తే నా భర్త తల ఒళ్ళో పెట్టుకుని చితి మంటల్లో కాలిపోవడానికైనా సిద్ధపడతాను గాని నీ గుండెల మీద మాత్రం తల వాల్చను. నీలాంటి కాకితో కలకాలం జీవించే కన్నా హంసతో 6 నెలలు బ్రతకడున్నాయో. 100 జన్మలెత్తినా నువ్వు నన్ను చేరుకోలేవు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అమ్మా, నా కోరికలో న్యాయం ఉంటే నా ప్రేమ నిజం చేయి. ఒరే, నువ్వు ఎన్ని గాజులు వేసినా పడవరా, చివరికి బంగారం గాజు వేసినా కూడా పడవు. వంశీ, నా మాట విను. పక్కోడి పెళ్ళం కోసం గాజులిస్తే ఈ దేవతే కదరా, ముక్కోడి దేవతలో ఏ దేవత నీ కోరిక తీర్చదు. ఈ రోజు నువ్వు ఎవడి పెళ్ళం కోసం గాజులు ఇస్తున్నావు, రేపు నా పెళ్ళం కోసం గాజులు ఇవ్వని గ్యారంటీ ఏమిట్రా? నా భార్య వెళ్ళాలి, ఆ మహాలక్ష్మి వెళ్ళాలి. తేడా ఏమిటి? మహాలక్ష్మి పరాయి వాడి భార్య కాకముందే నా ప్రేయసిరా, నేను ప్రేమించిన మనిషిరా, నాది నిజమైన ప్రేమరా. తల్లి కూడా భర్త వచ్చే వరకేరా బిడ్డలు పక్కలో పడుకోబెట్టుకునేది. అంటే భర్తకి బిడ్డకి కూడా ప్రేమలో తేడాలున్నాయి. అందుకనే గొప్ప ప్రేమరా అనేది. ఒరే, ఏ మనిషికైనా ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలరా, శాపంగా మారిపోకూడదు. నీలో ఏవైనా మానవత్వం ఉంటే ఆ మహాలక్ష్మి ప్రేమించడం మానే, ఒక స్నేహితుడు కన్నా శ్రేయభిలాష్ కన్నా మిగిలిపో. నా ప్రేమ నిజంరా, నన్ను ఇష్టపడింది నిజమైనప్పుడు మహాలక్ష్మి నా సొంత రేతు కూడా నిజమేరా. ఆడది పవిత్రంగా వేసుకునే గాజు నీ పాపిష్టి కోరిక తీర్చదురా.